డైలీ మీరు క్రియేట్ చేసి ఇమేజెస్ పెట్టండి. దీనికి సంబంధించి నేను పోస్ట్ చేస్తాను నా సైట్‌లో మంచిగా. ఓకేనా? మీరు అదేమి యాక్సెస్ అయితే ఇవ్వలేదు గదా! సరే. 1 మినిట్ అండి. నేను జస్ట్ అవునండి. మళ్ళీ చేస్తాను. ఇక్కడ మనము డైలీ పోస్ట్ చేస్తే మనం ఎంతవరకు మనం రీచ్ అవుతున్నాము ఇవన్నీ కూడా మనం చూసుకోవడానికి మనం స్ట్రాటజీస్ ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. పోస్టర్ డిజైన్ చేయమంటారా రోజు? అండ్ డైలీ ఒక ఇమేజ్ డిజైన్ చేసి నాకన్నా ఇవ్వండి, నేనన్నా పోస్ట్ చేస్తాను. మీరు ఏ ఇమేజ్ డిజైన్ చేస్తారో మీకు గుర్తుంటది కాబట్టి ఆ ఇమేజెస్ కి ఎక్కడి వరకు వెళ్ళినాయి, ఎంత రీచ్ అవుతుంది ఇవి చూసుకోవడానికి ఉంటది. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు చేసుకున్న దాంట్లో మీరు ప్రమోట్ చేసుకోండి. నేను నా దగ్గర ఇస్తాను. ఓకే. ఎంత రీచ్ అవుతుంది, ఎంత బా చేయగలుగుతున్నాము, ఇంకా ఎక్కడ మనకి ప్రాబ్లమ్ ఉంది, మనం ఆ ప్రాబ్లమ్‌ని ఎలా ఓవర్‌కమ్ చేయాలనేది క్లాస్‌లో అయితే మనం ఈజీగా రిజాల్వ్ చేసుకోవచ్చు కదా! డైలీ డైలీ ఒకవేళ మీకు కుదరకపోయినా అట్‌లీస్ట్ ఆల్టర్‌నేట్ డేస్ అయినా ప్రొవైడ్ చేయండి. ఒకవేళ మీకు పాసిబుల్ ఉంటే డైలీ ఒక ఇమేజ్ కానీ, రీల్ కానీ మీ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని అలాగే మీరు యాజ్ ఇట్ ఈస్‌గా చాట్‌జీపీటీ ఇచ్చిన ఐడియాస్‌నే తీసుకోవాలని ఏం లేదు. మీకు కొత్తగా ఇన్నోవేటివ్ థాట్స్ ఏమన్నా వస్తే వాటిని కూడా చాట్‌జీపీటీలో ఇచ్చేసారంటే మీకు కంటెంట్ క్రియేట్ చేసిస్తది. ప్రాబ్లమ్ లేదు. దాని నుంచి మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్లాగింగ్ చెప్తాను. ఈ బ్లాగింగ్ అనేది మనకి 2 వేస్‌లో యూజ్ అవుతుంది. ఒకటి వెబ్ 2.0 సైట్స్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మనకి మనీ ఎర్నింగ్ ఆప్షన్. ఇవి 2 మీరు ఈ బ్లాగింగ్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఇది గూగుల్ వల్ల ప్రోడక్ట్ ఈ బ్లాగర్ అనేది. ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ బ్లాగర్. ఇక్కడ మనం కొత్త బ్లాగ్ క్రియేట్ చేసుకోవాలనుకోండి, న్యూ బ్లాగ్. ఇక్కడ వచ్చి మామూలుగా ఏ బ్లాగ్ క్రియేట్ చేయకపోతే డైరెక్ట్ గా ఫస్ట్ పేజ్ లోనే క్రియేట్ ఏ బ్లాగ్ అని వస్తుంది. ఆల్రెడీ మనం ఇది క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి చాలా బ్లాగ్స్ అయితే ఉన్నాయి, క్రియేట్ చేసిన బ్లాగ్స్. జస్ట్ మనం ఇప్పుడు న్యూ బ్లాగ్ క్రియేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ న్యూ బ్లాగ్ కి టైటిల్ మీరు ఏ టాపిక్ అంటే మీరు ఏ బిజినెస్ కి వర్క్ చేస్తున్నారో ఆ బిజినెస్ కి రిలేటెడ్ టాపిక్ నే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఫోటోగ్రఫీ చేస్తున్నారు కాబట్టి ఫోటోగ్రఫీకి రిలేటెడ్ బ్లాగ్ ని మాత్రమే క్రియేట్ చేసుకోవాలి. లేకపోతే మీరు రెస్టారెంట్స్ కి హోటల్స్ కి చేస్తుంటే ఫుడ్ రిలేటెడ్ టైటిల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ బిజినెస్ కి వర్క్ చేస్తామో ఆ బిజినెస్ కి వెబ్ 2.0 చేయడానికి అదే రిలేటెడ్ బ్లాగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కూడా ఉన్నాయి కాబట్టి మనం ఈ 3 కేటగిరీస్ లో ఏదైనా తీసుకోవచ్చు. జస్ట్ డిజీ సర్వీస్ తీసుకున్నాము. తర్వాత మనం నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇది ఆల్రెడీ అవైలబుల్. ఇది కూడా ఇక్కడ మనకి ఇది ఎగ్జిస్టింగ్ లేదు కాబట్టి
ఇది ఓకే. మనం ఇది సేవ్ చేసుకొని నెక్స్ట్ ఈ యూఆర్ఎల్ మనం మార్చుకోవచ్చు అనమాట. ఒక యూఆర్ఎల్ కొనుక్కొని paidurl.com తోటి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి ఈ డిజీ సర్వీస్ యూఆర్ఎల్ అని వస్తుంది. ఇక్కడ వచ్చి మనము వ్యూ బ్లాగ్ అన్నప్పుడు ఇక్కడ వచ్చేసి డిజిటల్ సర్వ్ ఇండియా లైక్ డిజిటల్ సర్వీస్ ఇండియా అని blogspot.com వచ్చింది. సబ్ డొమైన్ నేమ్ తో వస్తుంది అనమాట. మనకి లైక్ డిజిటల్ సర్వీసెస్ ఇండియా.com రావాలనుకోండి, మనం పెయిడ్ కొనుక్కొని ఇక్కడ అప్లై కూడా చేసుకోవచ్చు అనమాట. దీనికి పెయిడ్ లింక్ తోటి ఇక్కడ వచ్చేసి మనకి బ్లాగ్ అనేది ఇలా వచ్చింది. దీంట్లో మనం ఏం డిజైన్ చేయలేదు, ఏం చేయలేదు. ఈ బ్లాగ్ లో ఏంటంటే మనం కంటెంట్ రాసుకొని కంటెంట్ మనం అప్డేట్ చేసుకొని మన వెబ్సైట్ లింక్ ఇందులో ఇస్తామన్నమాట. మనకి బిఫోర్ కంటెంట్ అప్డేట్ చేసే ముందు దీన్ని మనం డిజైన్ చేసుకోవాలి. ఈ వెబ్ 2.0 సైట్స్ ఏ అయినా సరే ఫస్ట్ వెబ్సైట్ డిజైనింగ్ అనేది చేయాలి. బేస్డ్ ఆన్ ద వెబ్సైట్ రూల్స్ ప్రకారం అది ఎలా మనకి ఆప్షన్స్ ఉంటే ఆ ఆప్షన్స్ అన్ని యూజ్ చేసుకొని వెబ్సైట్ డిజైన్ చేద్దాం. బట్ ఇది బేసిక్ అండ్ ఈజీ. ఇది వస్తే మిగతా అన్ని కూడా మీకు ఈజీగానే అర్థమవుతాయి. రిమైనింగ్ వెబ్సైట్ డిజైనింగ్స్ అన్ని ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి డిజైన్ అనేది ప్రాపర్ గా రావాలి. ఇక్కడ మంచి డిజైన్ రావాలంటే మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే థీమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ థీమ్స్ ఉన్నాయి కదా, ఈ థీమ్స్ లోకి వెళ్ళేస్తాయి. ఇక్కడ మనకి డిఫరెంట్ థీమ్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి. మనకి ఎలాంటి థీమ్స్ కావాలో సెలెక్ట్ చేసుకుంటాం. ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనం ఏం పే చేయక్కర్లేదు. ఫుడ్ రిలేటెడ్, బిజినెస్ రిలేటెడ్ ఇలా ఉన్నాయి కదా, మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ బ్లాగ్, ఇవి ఈ ఫార్మాట్ లో ఉన్నాయి. పెట్స్ రిలేటెడ్ లైక్ ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్స్ లో మనకి బ్లాగ్ టెంప్లెట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే మనము ఇది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకుని జస్ట్ అప్లై చేస్తే అప్లై అవుతుంది అనమాట. అప్లై అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం రీఫ్రెష్ చేస్తే థీమ్ అనేది చేంజ్ అయిపోయింది ఇక్కడ మనకి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనకి కావాల్సినట్టు మోడిఫికేషన్స్ చేసుకోవాలి. మోడిఫికేషన్స్ ఎలా చేస్తాము అంటే ఫస్ట్ మనకి ఇక్కడ హోమ్ పేజ్ ఉంది, నెక్స్ట్ అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, సర్వీసెస్, ఇట్లా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసుకోవడానికి కావాల్సిన ట్యాబ్స్ రావాలి. ఇక్కడ ఈ ట్యాబ్స్ రావాలంటే ఏం చేయాలి అంటే పేజెస్ దగ్గరికి వెళ్ళాలి. పేజెస్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మనము న్యూ పేజ్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అబౌట్ అస్ పేజ్ వస్తుంది. ఇక్కడ ఒక పేజ్ ఎంటీ పేజ్ వచ్చింది. ఎంటీ పేజీలో అబౌట్ అస్ పబ్లిష్. నెక్స్ట్ మనం ఇంకొక పేజీ కామన్ పేజెస్ కాంటాక్ట్ అస్ పెడతాము. పబ్లిష్. నెక్స్ట్ సర్వీసెస్, అండ్ పబ్లిష్. ఇక్కడ 3 పేజెస్ వచ్చినాయి. ఫస్ట్ ఈ 3 పేజెస్ ఇక్కడ అప్లై చేద్దాం ఎలా వస్తాయని. ఇక్కడ మనకి రావాలి అంటే మనము మెనూలో యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ థీమ్స్ దగ్గర లేఅవుట్స్ ఉన్నాయి కదా, ఈ లేఅవుట్లోకి వెళ్ళాలి. లేఅవుట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇస్తాడు అనమాట, మనం ఎక్కడ యాడ్ చేసుకోవాలి అని. దీన్ని మనం సొంతంగా ఏం చేయడానికి రాదు. వాళ్ళు ఏదైతే ఆప్షన్స్ ఇచ్చారో అవి మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నావిగేషన్ బార్ ఉంది, ఇక్కడ హెడర్ ఉంది. ఇక్కడ హెడర్లో లోగోస్ యాడ్ చేసుకుంటాము. అక్కడ నావిగేషన్ బార్ ఉంది, ఇక్కడ కలర్స్ చేంజ్ చేసుకోవటము ఇవన్నీ చేస్తాము. ఇది కొంచెం మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే అవి చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని అలానే వదిలేయచ్చు. తర్వాత యాడ్ గ్యాడ్జెట్ ఉంది, లైక్ ఇవన్నీ ఉన్నాయన్నమాట.
తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం బ్లాగ్ రాసే కంటెంట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ ఈ పార్ట్ లో మనం బ్లాగ్ కంటెంట్ అనేది వస్తుంది. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఎట్లా ఇవ్వాలి, డేటు, ఇవన్నీ కూడా దీన్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. మనం ఇక్కడ ఏదైనా చేంజెస్ చేసుకుంటే ఆ చేంజెస్ బేస్ మీద బ్లాగ్ అనేది అప్డేట్ అవుతుంది. ఇవన్నీ ఫోటర్ సెక్షన్ లో ఏం యాడ్ చేయాలి, ఫోటర్ 1, ఫోటర్ 2 అంటే ఇవన్నీ కూడా మనకి ఫోటర్ లో వస్తాయి. ఇక్కడ ఫస్ట్ హెడర్ లో ఏంటంటే మనం ఒక ఇమేజ్ అనేది, లోగో అనేది యాడ్ చేసుకోవాలి. ఫ్రమ్ కంప్యూటర్ నుంచి ఒక లోగో యాడ్ చేద్దామంటే ఆల్రెడీ మనం లోగో డిజైనింగ్ చేసుకున్నాం కాబట్టి ఆ లోగోని ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. జస్ట్ నేను ఒక లోగో అనేది అప్లై చేస్తాను గూగుల్ది. ఇట్లా లోగో అనేది అప్లోడ్ అయింది. తర్వాత ఇక్కడ సేవ్ చేసి ఇక్కడ డిజిటల్ సర్వీసెస్ అని వచ్చింది కదా, ఇది బ్లాక్ చేద్దాము. ఇక్కడ బ్లాక్ టైటిల్ దిస్ నేను అప్డేట్ అవ్వట్లేదు. యా, ఇట్లా మనకి లోగో అనేది వచ్చేస్తుంది. ఈ లోగో వచ్చిన తర్వాత నెక్స్ట్ గ్యాడ్జెట్ దగ్గర మనకి ఇక్కడ పేజెస్ ఉన్నాయి. ఈ పేజెస్ లో మనం యాడ్ చేస్తాము. యాడ్ ఏ హోమ్ పేజ్ ఉంది. హోమ్ పేజ్ తర్వాత ఇక్కడ అబౌట్ అస్ పేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేజీ లింక్ అనేది కాపీ చేసుకొని క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ ఏం చేయొద్దు. ఇక్కడ దీనికి ఆప్షన్ ఈ థీమ్కి ఇక్కడ ఆప్షన్ ఇవ్వాలి. వీడు మెయిన్ మెనూ ఆప్షన్ ఇవ్వలేదు దీంట్లో. ఇక్కడ మెనూ ఆప్షన్ కూడా రావట్లేదు దీనికి. ఒక నిమిషం అండి. మనం పేజెస్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇస్తాడు. నెక్స్ట్ ఇంకొక థీమ్ చూద్దాము, దాంట్లో ఉందేమో. ఇక్కడ వస్తుంది కదా ఆ పేజ్ లిస్ట్ టాప్ అని.
ఇక్కడ మనం యాడ్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. ఆ థీమ్ కి ఆప్షన్ లేదు, వాళ్ళు ఏది ఇస్తే అదే మనం యూజ్ చేసుకోగలుగుతాం. కానీ బట్ ఇన్స్టెడ్ ఆఫ్ టైటిల్ డిస్క్రిప్షన్ మన లోగోని డిస్ప్లే చేయమన్నాం, సేవ్ చేసుకున్నాం. ఇమేజ్ వచ్చింది. ఇమేజ్ సైజ్ పెద్దగా ఉన్నట్లుంది, చిన్నది మన లోగోనే పెడతాం, లోగో సైజ్ది. చాట్ జీపీటీ నుంచి తీసుకున్నది. నెక్స్ట్ టాప్ లిస్ట్. ఇక్కడ మనం పేజెస్ అనేవి యాడ్ చేసుకోవడానికి వస్తాయి. ఇక్కడ బ్లాగ్ ఉంది కదా, సెకండ్ పేజ్. ఇక్కడ అబౌట్ అస్ లింక్ వచ్చింది, సేవ్. అండ్ నెక్స్ట్ యాడ్ ఐటమ్. నెక్స్ట్ సర్వీసెస్ సేవ్ చేసి తర్వాత యాడ్ ఐటమ్, కాంటాక్ట్ అస్ సేవ్ చేసుకున్నాం. మొత్తం సేవ్ చేసేసుకున్నాం. సేవ్ చేసుకున్నాక ఇక్కడ చెక్ చేద్దాం ఒకసారి ఎలా వచ్చింది లిస్ట్. ఇక్కడ వచ్చేసి పేజెస్ అనేది డిస్ప్లేలో లేదు, జస్ట్ ఇది ఆన్ చేస్తే విడ్జెట్లో ఆన్ అవుతుంది. సేవ్. ఇక్కడ వచ్చేసి హోమ్, అబౌట్ అస్, సర్వీస్, కాంటాక్ట్ వచ్చింది అనమాట. ఇక్కడ ఇట్లా మనకి ఏ థీమ్ కి అయితే మనకి ఇక్కడ పేజెస్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తాడో అలాంటి థీమ్స్ లో మాత్రమే వస్తుంది. ఇందాక ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న థీమ్ లో ఆప్షన్ లేదు కాబట్టి మనం యాడ్ చేయలేము దాంట్లో. ఇంకేదైనా యాడ్ చేసుకోవాలంటే కోడ్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అబౌట్ అస్ పేజ్ క్లిక్ చేస్తే అబౌట్ అస్ బ్లాంక్ పేజ్ వచ్చింది, మనం ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సర్వీసెస్ కూడా అంతే, అలా కాంటాక్ట్ కూడా అంతే. ఇట్లా మనం డిజైన్ చేసుకున్నాం. పేజెస్ డిజైన్ చేసుకున్న తర్వాత ఇక్కడ డైలీ ఇది ఇది వన్ టైం ప్రాసెస్ అనమాట. పేజెస్ అనేది ఫస్ట్ టైమే డిజైన్ చేసుకుంటాం, సెకండ్ టైం చేయము. ఒక్కసారి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఇదంతా మన గురించి, మన సర్వీసెస్ గురించి కంప్లీట్గా రాసి అప్లోడ్ చేస్తాం. చేసిన తర్వాత డైలీ మనం ఏం చేస్తామంటే వెబ్ 2.0 చేయడానికి ఈ పోస్టులు ఉంటాయి కదా, ఈ పోస్ట్ దగ్గరికి వస్తాం. ఇక్కడ డైలీ మనము ఒక పోస్ట్ రాసి అప్లోడ్ చేసి దానికి బ్యాక్ లింక్ ఇస్తాం అనమాట. న్యూ పోస్ట్ దగ్గర ఇక్కడ ఏంటంటే మనము ఏం చేయాలి అంటే బ్లాగ్ అనేది రాసుకోవాలి. ఇక్కడ బ్లాగ్ ఎలా రాయాలి అంటే మనకి ప్రాంప్ట్ అనేది రావాలి. ఆ ప్రాంప్ట్ ని యూజ్ చేసుకొని కంప్లీట్ బ్లాగ్ రాస్తాం. ఇంతకుముందు మనము చిన్న చిన్న ఆర్టికల్ సైట్స్ కి సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చి రాసాం కదా, అలా రాయకూడదు. ఇక్కడ మనము గూగుల్ వాళ్ళ గైడ్ లైన్స్ వల్ల రూల్స్ ని ఫాలో అవుతూనే రాయాలి. అలా రాస్తేనే మనకి అప్రూవల్ వస్తుంది, మన వెబ్సైట్ కి ర్యాంకింగ్ అవడం, ట్రాఫిక్ రావడం, ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. కాబట్టి మనం ఈ రూల్స్ అనేవి మనం ఏంటి ఎలా రాయాలి అనేది చూద్దాం. దీనికి ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కీవర్డ్ రీసెర్చ్ అనేది అవసరం అవుతుంది. బట్ ఈ కీవర్డ్ రీసెర్చ్ అనేది మనం ఆన్ పేజీలో చూద్దాము ఎలా రీసెర్చ్ చేద్దామని. ప్రస్తుతానికి జస్ట్ ఒక కీవర్డ్ అయితే తీసుకుందాం, మనకి తెలిసిన కీవర్డ్స్, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కీవర్డ్స్.
ఏ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని ఉంది. ఈ కీవర్డ్కి లేదు కాబట్టి ఈ కీవర్డ్ తీసుకున్నాం జస్ట్. ఇది మన ప్రైమరీ కీవర్డ్. కీవర్డ్స్ టోటల్గా 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ కీవర్డ్, రెండోది సెకండరీ కీవర్డ్, మూడోది టెర్షరీ కీవర్డ్. ప్రీవియస్ మన గూగుల్ అల్గారిథం కీవర్డ్ బేస్ మీద రన్ అయినప్పుడు జస్ట్ మినిట్ సార్. యా, మనము ఈ కీవర్డ్స్ ని ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ కీవర్డ్స్ అంటాము. ఫస్ట్ మనం తీసుకునే కీవర్డ్ మేజర్ కీవర్డ్, హై ప్రయారిటీ కీవర్డ్, ప్రైమరీ కీవర్డ్ అంటారు. దీన్నే ఫోకసింగ్ కీవర్డ్ అని కూడా అంటారు. ఆ, ఈ ప్రైమరీ కీవర్డ్ కానీ ఫోకసింగ్ కీవర్డ్ కానీ రెండు ఒకటే. ప్రైమరీ కీవర్డ్ అని ఎందుకు యూజ్ చేస్తారంటే 3 కీవర్డ్స్ని యూజ్ చేసినప్పుడు ప్రైమరీ కీవర్డ్ అని యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈ యూజర్ ఇంటెంట్ బేస్ మీద మనము ఆర్టికల్స్, బ్లాగ్స్ పబ్లిష్ చేస్తాం కాబట్టి ఫోకసింగ్ కీవర్డ్ అనే వర్డ్ వచ్చిందనమాట. మనం ఏదైతే మెయిన్ కీవర్డ్ మనం ఉంటుందో దాని ప్రైమరీ కీవర్డ్, ఆ కీవర్డ్ని మనము సెలెక్ట్ చేసుకొని, ఈ కీవర్డ్ని సెలెక్ట్ చేసుకోవడానికి మనకి టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ నేను ఈ హాఫ్ పేజ్ అయిపోయిన తర్వాత నేర్పిస్తాను. అప్పుడు మీరు చేద్దురు గాని మెయిన్ వెబ్సైట్‌కి. ఈ వెబ్సైట్స్‌కి అయితే మనకు అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఇలానే తీసుకోండి. మెయిన్ వెబ్సైట్‌కి కంటెంట్ రాసేటప్పుడు ఎలా తీసుకోవాలి, ఆ టూల్స్ మీద ఎలా వర్క్ చేయాలి అది అప్పుడు చూద్దాం. హాఫ్ పేజీ, ఆన్ పేజీ స్టార్ట్ చేసే పోయే ముందు ఆ టూల్స్ అన్ని నేర్చుకున్నాక ఆన్ పేజీ స్టార్ట్ చేద్దాము. లైక్ అండి. స్క్రీన్ విజిబుల్ అవుతుంది. ప్రజెంటేషన్‌లోనే ఉందండి. నేను జస్ట్ ఇలానే ఉంది. నేను ఈ ప్రైమరీ కీవర్డ్‌ని తీసుకొని మనము ఇక్కడ ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ ప్రాంప్ట్ అనేది మనము ఇంట్రొడ్యూస్ చేద్దాం ఇక్కడ. ఇప్పుడు మనము బ్లాగ్ కంటెంట్ రాసుకోవడానికి
సెకండ్ లెవెల్ మనం ఇంతకు ముందు తీసుకున్నవి జస్ట్ బేసిక్ లెవెల్ ఆర్టికల్స్ అనమాట. అలాంటి ఆర్టికల్స్ తీసుకుంటే ఏమవుతుంది అంటే మనకి ఇప్పుడు మీరు సేమ్ కీవర్డ్ ఇస్తారు, నేను సేమ్ కీవర్డ్ ఇస్తాను. మీకు అదే కీవర్డ్కి రిలేటెడ్ ఆన్సర్ ఇస్తుంది, నాకు అదే రిలేటెడ్ ఆన్సర్ ఇస్తుంది. బట్ మీకు నాకు ప్లగరిజం లేకపోవచ్చు, కానీ ఇన్ఫర్మేషన్ ఒకటే ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఒక ఎండ్ యూజర్ వచ్చి మీ ఆర్టికల్ ఫస్ట్ రీడ్ చేసి సెకండ్ నా ఆర్టికల్కి వచ్చాడు, ఇది సేమ్ మీ ఆర్టికల్కి కాపీలానే ఉంది అని చెప్పి నా దగ్గరకు వచ్చిన కస్టమర్ నా వెబ్సైట్లో ఉండడు అనమాట, ఎగ్జిట్ అయిపోతాడు. అప్పుడు నాకు ప్రాబ్లం అవుతుంది. అందుకోసం అని చెప్పి యూనిక్ గా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఏ వెబ్సైట్ కి కంటెంట్ రాసినా అది యూనిక్ ఆర్టికల్ అలాగా ఉండాలన్నమాట. యూనిక్ ఆర్టికల్ లాగా ఉండాలి అంటే మనము ప్రాంప్ట్ ఇవ్వాలి. ఈ ప్రాంప్ట్ ఏంటంటే మీరు నేను సేమ్ గా ఇవ్వము. మన మైండ్ థింకింగ్ మీ మైండ్ థింకింగ్ డిఫరెంట్ గా ఉంటది. దానికోసం అనేసి ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ప్రాంప్ట్ బేస్ చేసుకొని ఆర్టికల్ రాస్తుంది కాబట్టి మనకి ఈ ప్లగరిజం లైక్ మీ కంటెంట్ నా కంటెంట్ సేమ్ రావడం ఇవన్నీ కూడా ఉండవు అనమాట. ఇక్కడ సెకండ్ లెవెల్ ప్రాంప్ట్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ రైట్ అన్ ఆర్టికల్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, అది ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ మనకి ఏం రాయాలంటే వర్డ్ కౌంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి వెబ్సైట్ లో కంటెంట్ రాయాలంటే వర్డ్ కౌంట్ వచ్చి 1000 నుంచి 1500 2000 వర్డ్స్ అట్లా తీసుకుంటాం అనమాట. మనం ఇక్కడ 800 నుంచి 1000 వర్డ్స్ తీసుకోవచ్చు, వీటికి ప్రాబ్లం లేదు. బట్ మ్యాక్సిమం 1000 వర్డ్స్. రైట్ అన్ ఆర్టికల్ అబౌట్ దిస్ అండ్ విత్ 100,000 వర్డ్స్ by following SEO guidelines, లేదంటే గూగుల్ అల్గారిథం అయినా ఇవ్వచ్చు. గైడ్లైన్స్ అండ్ యాడ్ కీవర్డ్ ఇన్ టైటిల్, డిస్క్రిప్షన్, introduction part, body of the content, and side headings and conclusion. ఇలా and include high conversion, and target ఇలా ఇచ్చేస్తే మనకి ఆర్టికల్ అనేది ఇది సెకండ్ లెవెల్ ప్రాంప్ట్ అనమాట. మనము ఫస్ట్ ఏమో సింపుల్ సెంటెన్స్ తో నేర్చుకున్నాము, ఇప్పుడు కొంచెము యాడ్ చేస్తూ వచ్చాము. రేపు ఫైనల్ గా మన వెబ్సైట్ కంటెంట్ రాయబోయడానికి కంప్లీట్ ప్రాంప్ట్ అనేది డిజైన్ చేసుకున్నాం చిన్నగా. ప్రజెంట్ ఏంటంటే రైట్ అన్ ఆర్టికల్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ 3000 వర్డ్స్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా. ఇక్కడ మనం ఇలా ఎందుకు రాయాలి అంటే గూగుల్ వాళ్ళ రూల్స్ అనమాట. మనం ఏదైతే ప్రైమరీ కీవర్డ్ తీసుకున్నామో ఆ ప్రైమరీ కీవర్డ్ టైటిల్లో ఉండాలి. ఇవి గుర్తుపెట్టుకోండి ఒకసారి. మీరు కంపల్సరీగా మీరు 100% ఫాలో అవ్వాల్సింది ఇది ఇంపార్టెంట్. అండ్ ఇంటర్వ్యూస్ లో కూడా మిమ్మల్ని అడిగే క్వశ్చన్, రిపీటెడ్ గా అడుగుతారు ఈ క్వశ్చన్. దీన్నే ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అని కూడా అంటారు. ఒక ఆర్టికల్ రాయాలి అంటే మీరు ఏం గైడ్ లైన్స్ ఫాలో అవుతారంటే ఫస్ట్ ఒక కీవర్డ్ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఎలాంటి కీవర్డ్ సెలెక్ట్ చేసుకోవాలంటే హై సెర్చ్ వాల్యూమ్, లో కాంపిటీషన్. దీని గురించి మనము కీవర్డ్ సెర్చ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి మళ్ళీ. బట్ ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఒక కీవర్డ్ ని మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాము అంటే హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్ ని తీసుకొని ఆ కీవర్డ్ ఎక్కడెక్కడ రావాలి అంటే
టైటిల్‌లో రావాలి. అంటే లైక్ మెటా టైటిల్‌లో రావాలి. మెటా డిస్క్రిప్షన్‌లో రావాలి. ఈ మెటా టైటిల్, ఈ మెటా డిస్క్రిప్షన్ ఏంటి అంటే సెర్చ్ ఇంజిన్‌కి రిలేటెడ్ అన్నమాట. వీటి రెండిట్లో రావాలి. అలాగే ఇంట్రడక్షన్ ఆఫ్ ద కంటెంట్. మనం ఏ కంటెంట్ అయితే రాస్తామో ఆ కంటెంట్ ఇంట్రడక్షన్ పార్ట్‌లో ఉండాలి. సైడ్ హెడ్డింగ్స్ ఒక 2 హెడ్డింగ్స్‌లో కంపల్సరీగా రావాలి సేమ్ కీవర్డ్. అలాగే బాడీ ఆఫ్ ద కంటెంట్‌లో అట్‌లీస్ట్ మనకు ఒక 3-4 టైమ్స్ రిపీట్ అవ్వాలి. అలాగే కన్క్లూజన్ పార్ట్‌లో కంపల్సరీగా రావాలి. ఈ సైడ్ హెడ్డింగ్స్‌లో మనకి ట్యాగ్స్ ఉంటాయన్నమాట. ఈ ట్యాగ్స్ వచ్చేసి మనకి H1 టు H6 ఉంటాయి. ఈ ట్యాగ్స్‌లో ఫస్ట్ ట్యాగ్‌లో మనకేం రావాలి అంటే మన టైటిల్ ఏదైతే ఉంటదో అది మనకి H1 ట్యాగ్‌గా తీసుకుంటది. ఆటోమేటిక్‌గా తీసుకుంటది. ఇన్ కేస్ సమ్ టైమ్స్ తీసుకోకపోతే మనం సెలెక్ట్ చేసుకుంటాం. బట్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే సైడ్ హెడ్డింగ్స్ చెప్పాం కదా! ఈ సైడ్ హెడ్డింగ్స్‌లో ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ అనేది H2 వస్తుంది. సెకండ్ సైడ్ హెడ్డింగ్ అనేది H3 వస్తుంది. ఈ మొత్తం ఈ పార్ట్స్‌లో మనకి కీవర్డ్ అనేది కంపల్సరీగా రిపీట్ అవ్వాలన్నమాట. లైక్ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా కిషోర్ గారు? మీకేం అర్థమైంది ఇక్కడ? హలో! యాహ్! కిషోర్ గారు. మేడం. కీవర్డ్ ఎక్కడెక్కడ మేడం. ఉండాలండి? టైటిల్‌లో ఉండాలి అవును. కంపల్సరీగా. ఓకే. డిస్క్రిప్షన్‌లో ఉండాలి. ఓకే. బాడీ కంటెంట్‌లో కూడా ఆ! 2, 3 మినిమమ్ ఎన్ని ఉండాలి మేడం? ఒక 2 ఎక్కువ ఏంటండి? ఇచ్చినా ప్రాబ్లమే కదా! అది కూడా చెప్తాను. అసలు ఎక్కడెక్కడ ఉండాలో ఒకసారి మీరు చెప్తే ఎన్ని రావాలో చెప్తాను. మన ఈ కంటెంట్‌కి ఎంత ఉండాలి అనేది నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ప్లేసెస్ టైటిల్‌లో ఉండాలి, డిస్క్రిప్షన్‌లో ఉండాలి, హ్మ్. కంటెంట్‌లో కూడా ఉండాలి. బాడీ ఆఫ్ ద కంటెంట్ అండ్ బాడీ ఆఫ్ ది కంటెంట్‌లో కూడా ఉండాలి. సైడ్ హెడ్డింగ్స్ సైడ్ హెడ్డింగ్స్, అండ్ కన్క్లూజన్ పార్ట్. కన్క్లూజన్‌లో కూడా ఉండాలి. యాహ్! ఓకే అండి. నెక్స్ట్ సునీత గారు. Yes, ma'am. యాహ్! ఎక్కడెక్కడ ఉండాలండి కీవర్డ్స్ అన్ని? Title లో ఉండాలి మా. ఓకే. Description, యెస్. body of the content and side headings and conclusion also, ma'am. మనకి ట్యాగ్స్ ఎన్ని ఉంటాయండి? Tags వచ్చేసి H1 to H6 ma'am. యాహ్! H1 వచ్చేసి మనకు మెయిన్ హెడ్డింగ్, H2, H3 వచ్చేసి సబ్ హెడ్డింగ్స్ మ్యామ్, సబ్ టైటిల్స్. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్‌కి ఒక్కటే H1 ట్యాగ్ ఉండాలి. ఎస్ మ్యామ్. రిమైనింగ్ H2 నుంచి H6 వరకు ఎన్నైనా ఉండొచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఎస్ మ్యామ్. అంటే మ్యామ్ ఇవి HTML లో కూడా ఇలానే ఉంటాయి కదా అవును. మ్యామ్? HTML అండి. కోడింగ్ అంటే Yes, కాకపోతే మనం కోడ్ చేయం కానీ ఆ రూల్స్ సేమ్ అన్నీ కానీ ఫాలో ఎస్ ట్యాగ్స్ అన్నీ అక్కడి నుంచే వస్తాయి. ఇది వచ్చేసి ఆన్ పేజ్ కాన్సెప్ట్ కాబట్టి అది మనకి HTML అనేది వస్తుంది. ఎస్ మ్యామ్. ఓకే. యాహ్! యాహ్! సరిత గారు. నాకు కనిపించట్లేదు. ఏంటండి? స్క్రీన్ మ్యామ్. మీరు చెప్పండి. అది ఎన్ని ఉండాలి? ట్యాగ్స్ ఎన్ని ఉండాలి? అవి చెప్పండి. కీవర్డ్స్ ఎక్కడెక్కడ ఉండాలో ఒకసారి చెప్పండి. హలో! హలో మ్యామ్. చెప్పండి. టైటిల్‌లో ఉండాలి మ్యామ్. బాడీ కంటెంట్‌లో, డిస్క్రిప్షన్‌లో, సైడ్ హెడ్డింగ్స్, కన్క్లూషన్‌లో ఉండాలి. యాహ్! సైడ్ హెడ్డింగ్స్‌లో ఏ ట్యాగ్స్‌లో ఉండాలి ఇంపార్టెంట్? H1 to H6. యెస్. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే కీవర్డ్ డెన్సిటీ అన్నమాట. మనకి కీవర్డ్స్ అనేవి ఎన్ని యాడ్ చేయాలి ఒక ఆర్టికల్‌కి, ఒక బ్లాగ్‌కి వచ్చి అంటే 1-2% మాత్రమే అలౌ చేస్తది. అంతకంటే ఎక్కువైతే మనం అది కీవర్డ్ స్టఫింగ్ కింద కన్వర్ట్ అవుతది. లైక్ 1-2% అంటే 1000 వర్డ్స్ ఆర్టికల్ తీసుకున్నామంటే అట్‌లీస్ట్ మనకు ఒక 10 కీవర్డ్స్ అనేవి రావాలి. 10 టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఇక్కడ మనకు ఒక చిన్న ప్రాబ్లమ్ ఏమొస్తదంటే ఒక ఆర్టికల్ రాసేటప్పుడు సేమ్ కీవర్డ్ 10 టైమ్స్ రిపీట్ అవ్వడానికి మనకి కంటెంట్ సపోర్ట్ చేయకపోవచ్చు సమ్ టైమ్స్. అప్పుడేంటంటే సినానిమ్స్ తీసుకుంటాం. అప్పుడు ఇక్కడ మనము సెకండరీ అండ్ టెర్షియరీ కీవర్డ్స్ అనేవి ఇంక్లూడ్ చేస్తామన్నమాట. ఒక కంటెంట్ రైటర్‌కి మనం కంటెంట్ రిక్వైర్మెంట్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ప్రైమరీ కీవర్డ్ ఏమివ్వాలి? అండ్ సెకండరీ, టెర్షియరీ కీవర్డ్స్ ఏమివ్వాలి? అలాగే ఎక్కడెక్కడ మనకి కీవర్డ్స్ రావాలి? ఇవంతా కూడా మనము ఫస్ట్
ఇవ్వాలి వాళ్ళకి. అప్పుడు దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు కంటెంట్ రాస్తారు. బట్ ఇప్పుడు మనకి ఆ అవసరం లేదు. మనమే ఏఐని యూజ్ చేసుకొని కంటెంట్ రాసుకుంటున్నాం కాబట్టి, ఈ రిక్వైర్మెంట్స్ మొత్తము ప్రాంప్టింగ్‌లో మనం ఏఐకి ఇచ్చేస్తాము. ఇక్కడ నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే కంటెంట్ కీవర్డ్ డెన్సిటీ. ఇప్పుడు చెప్పిన ఈ 5, 6 టాపిక్స్ ఉన్నాయి కదా! ఇవి మొత్తము మీకు ఇంటర్వ్యూ క్వెషన్‌లో రిపీటెడ్‌గా వస్తాయి. ఆర్టికల్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? కీవర్డ్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? ఆర్టికల్‌ని ఎలా ఆప్టిమైజ్ చేస్తారు? ఆర్టికల్‌లో కీవర్డ్స్ డెన్సిటీ ఎంత ఉండాలి? ఎక్కడెక్కడ ఉండాలి? ట్యాగ్స్ ఎలా ఉండాలి? ఇవి మొత్తము ఇంటర్వ్యూ క్వెషన్స్. అంటే డిఫరెంట్‌గా అడుగుతారు కానీ ఆన్సర్స్ మాత్రం ఇవే ఉంటాయి. ఇవి ప్రాపర్‌గా ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు జస్ట్ మనం ఇక్కడ ఇచ్చేసాం కదా! నెక్స్ట్ ఆర్టికల్ అనేది జనరేట్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఆర్టికల్ రైటింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ ఆర్టికల్ మనం మొత్తం తీసుకొని ఒక వర్డ్‌లో పెట్టుకొని దీన్ని రీరైట్ చేసుకోవాలన్నమాట. మొత్తం దీన్ని ప్రూఫ్ రీడ్ చేసుకోవాలి ఆర్టికల్. అప్పుడు మాత్రమే మనం పబ్లిష్ చేయడానికి ఉంటుంది. ప్రూఫ్ రీడ్ చేయకుండా డైరెక్ట్‌గా పబ్లిష్ చేస్తే ఏమవుతుందంటే సమ్ టైమ్స్ అదర్ బ్రాండ్స్ డేటా కూడా ఇన్‌పుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇందులో. అలాగే ఏఐకి మనకి ఏం ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్ ఉంటుందో ప్రాపర్‌గా అనాలిసిస్ చేయలేకపోతాం కాబట్టి ఒకసారి మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉన్నాయా లేదా అనేది మొత్తం రీచెక్ చేసుకోవాలి. చెప్పు. అవునవును. చేస్తున్నారు. రెడీ చేస్తున్నారు. ఆన్ చేశాను. పెట్టాడు. లోపల మనకి రెడీ చేస్తాం. సరే. అయిపోయింది టైం. సరే. హ్మ్. 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 ఇక్కడ వచ్చేసి మనకి ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అనే కీవర్డ్ ఇది వచ్చేసింది కదా! దీన్ని మనము కరెక్ట్ ప్లేసెస్‌లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ వచ్చేసి టైటిల్‌లో ఉంది. అలాగే మెటా డిస్క్రిప్షన్‌లో ఉంది. ఇంట్రడక్షన్ పార్ట్ హెచ్2గా మనం పెట్టుకోవచ్చు దీన్ని.
అలాగే నెక్స్ట్ ఇక్కడ ఇది H3గా సెలెక్ట్ చేసుకుంటాం. రిమైనింగ్ హెడ్డింగ్స్లో వచ్చినా రాకపోయినా పర్లేదు, బట్ దీన్ని H4 సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ ప్లేసెస్లో H5 ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. టోటల్ ఎన్ని ప్లేసెస్లో ఉన్నాయో మనం చూసుకుంటాం కదా. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ 11 12 13 14 అండ్ 15 ప్లేసెస్. అంటే మనకి ప్రాబ్లం లేదంటే 1 to 2% కాబట్టి 10 నుంచి 20 మధ్యలో ఉండొచ్చు అనమాట. ఇట్లా మనం తీసుకోండి. దీనికన్నా ఒక 20 కన్నా కూడా మనకి ఎక్కువ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు మనం వాటిని ఎడిట్ చేసేసుకుంటాం. ఇట్లా ఎడిట్ చేసుకొని ఈ కంటెంట్ అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా, ఒకసారి ప్రూఫ్ రీడ్ చేసుకోవాలి. దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. బట్ ఇది మనం ప్రూఫ్ రీడ్ చేయాలంటే అట్లీస్ట్ 10 to 15 minutes పడుతుంది. బట్ ప్రజెంట్ ఇప్పుడు మెయిన్ సైట్ కాదు కాబట్టి ఈ కంటెంట్ అనేది డైరెక్ట్గా పోస్ట్ చేద్దాం. ఇది పోస్ట్ చేయాలంటే దీనికి మళ్ళీ ఒక ఇమేజ్ అనేది కూడా క్రియేట్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే నేను ఇమేజ్ అయితే ఏం క్రియేట్ చేయట్లేదు, గూగుల్ నుంచి ఒకటి డౌన్లోడ్ చేసుకొని అప్డేట్ చేసేద్దాము. బట్ ఇక్కడ కంటెంట్ అనేది ఎలా అప్డేట్ చేయాలనేది చూడు. మెటా డిస్క్రిప్షన్ వద్దు, ఇది తర్వాత మనం ఎక్కడ యాడ్ చేద్దాం అనేది నేను చూపిస్తాను. ప్రస్తుతానికి కంటెంట్ వరకు కాపీ చేసి ఇక్కడ మనం పేస్ట్ చేసాం, కాపీ పేస్ట్ చేసాం. నెక్స్ట్ ఈ మెటా డిస్క్రిప్షన్ అనేది జస్ట్ నేను కాపీ చేసి ఇక్కడ పెడుతున్నాను, కానీ ఇక్కడ కాదు ఇది ఉండేది. నేను మళ్ళీ మెటా డిస్క్రిప్షన్ ఆప్షన్ ఎక్కడ అవైలబుల్ ఉందో చూపించి అక్కడ మీకు యాడ్ చేస్తాను. జస్ట్ ఇక్కడ మనం ఆర్టికల్ మిస్ కాకుండా ఉండడానికి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము వేరే వాళ్ళ కంపెనీస్ ఏవి మనం యూజ్ చేయొద్దు. మనం ఇక్కడ గూగుల్లో మనకి లైసెన్స్డ్ ఉంటాయి, వాటిని మనం తీసుకోవచ్చు. యూసేజ్ రైట్స్ ఇక్కడ వచ్చేసి క్రియేటివ్ కామన్ లైసెన్స్ ఉంటుంది కదా, ఇవి సెలెక్ట్ చేసుకోండి. వీటి నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. వీటి వల్ల మనకేమి ప్రాబ్లం ఉండదు. ఇది లైసెన్స్ అని ఉంది కదా, ఇది మనం సేవ్ చేసుకొని, బట్ దీనికి ఏంటంటే యాక్చువల్ గా బ్లాక్ సైజ్ ఇమేజ్ తీసుకొని డిజైన్ చేసుకోవాలి. ఇన్సర్ట్ ఇమేజ్, అప్లోడ్ ఆన్ కంప్యూటర్స్. आपका है तो एक बार हमारा फीचर से सर आपका मोबाइल में अकाउंट नंबर मैं नहीं तो एक बार मैं ఇక్కడ ఇమేజ్ చేస్తున్నాం కదా, ఈ ఇమేజ్ కి మనము ఇక్కడ క్లిక్ చేసుకొని
ఆల్ట్ టెక్స్ట్ అనేది వెళ్ళాలన్నమాట. ఈ ఆల్ట్ టెక్స్ట్ అనేది గూగుల్ రీడ్ చేస్తుంది. మనం ఇమేజ్ ఏమి ఇచ్చాము అనేది చూడదు, గూగుల్కి పట్టించుకోదు. ఈ ఆల్ట్ టెక్స్ట్ మాత్రమే చూస్తుంది. ఇక్కడ ఒరిజినల్ సైజ్ పెట్టామనుకోండి ఇప్పుడు మనకి వచ్చేస్తుంది. లేదు మనం సైజెస్ మార్చుకోవాలి అంటే ఎక్స్ట్రా లార్జ్, లార్జ్ ఇట్లా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పబ్లిష్ ఇక్కడ వరకు చేయండి. నేను రేపు ఇంకా రిమైనింగ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో హలో ఇక్కడ వరకు ఫస్ట్ ఒక బ్లాగ్ తీసుకొని మీరు ఏదైతే వర్క్ కోసం జీమెయిల్ క్రియేట్ చేసుకున్నారో ఆ జీమెయిల్ నుంచే blogger.com లోకి వెళ్ళి బ్లాగ్ క్రియేట్ చేసుకుని ఒక థీమ్ తీసుకొని దానికి పేజెస్ క్రియేట్ చేసి అలాగే ఒక ఆర్టికల్ రాసుకొని ఆర్టికల్ని ఆ బ్లాగ్ లో పబ్లిష్ చేసి మీకు ఆల్రెడీ వచ్చు కాబట్టి ఒక ఇమేజ్ ని క్యాన్వా నుంచి డిజైన్ చేసుకోండి. ఓకేనా? ఓకే మ్యామ్. అంతవరకు కంప్లీట్ చేయండి. బట్ నేను రేపు రిమైనింగ్ టాపిక్స్ అనేది రేపు కంప్లీట్ చేస్తాను. అది అసలు బ్లాగుల్లో ఎలా యూజ్ చేసుకుంటాం, ఇంకేం యూజ్ చేసుకుంటాం, ఇప్పుడు మనకున్న ఈ బ్లాగ్ ఇంతవరకే కాకుండా అది నెక్స్ట్ లెవెల్లో ఎలా డిజైన్ చేసుకోవచ్చు, మనము మనీ ఎర్నింగ్ చేసుకోవడానికి దాన్ని ఎలా మాడిఫై చేసుకోవచ్చు, ఇవన్నీ చెప్తాను. జస్ట్ ఇక్కడ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఆర్టికల్ పబ్లిషన్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. దాన్ని ఎలా యాడ్ చేయాలి, ఇంకా రిమైనింగ్ టాపిక్స్ రేపు కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ఓకే. ప్రస్తుతానికి ఇక్కడ వరకు రెడీ చేసుకోండి మీరు రేపటికి. ఓకేనా మేడం? ఓకేనా? ఓకే మ్యామ్. సరే. మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను, ఒకసారి మీరు వీడియోని ఓపెన్ చేసి చూసుకోండి. డౌట్స్ ఉంటే పెట్టేసి. ఓకే మేడం, థ్యాంక్ యూ.